మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ తక్కువ నీటితో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే ప్లాస్టికల్చర్ వినియోగం చాలా అవసరం. ఈ వీడియోలో ప్లాస్టిక్ మల్చింగ్, వీడ్ మేట్, గ్రీన్ హౌస్లు, షేడ్ నెట్లు మరియు అగ్రిఫిల్మ్ నీటి కుంటల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా మల్చింగ్ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. నేలలోని తేమ ఆవిరి కాకుండా నివారించడం ద్వారా 30 నుండి 40% నీరు ఆదా అవుతుంది. డ్రిప్ సిస్టంతో కలిపి వాడితే అదనంగా మరో 20% నీరు ఆదా అయి 2 నుండి 3 తడుల నీరు ఆదా చేసుకోవచ్చు. సూర్యరశ్మి కలుపు మొక్కలకు సోకపోవడం వల్ల కలుపు గణనీయంగా తగ్గుతుంది. పారదర్శక షీట్ను వేసవిలో పరచడం ద్వారా నేలలోని పురుగులు, తెగుళ్లను సూర్యరశ్మితో నశింపజేయవచ్చు. పంట రకాన్ని బట్టి 20% నుండి 50% వరకు నాణ్యమైన అధిక దిగుబడి లభిస్తుంది. మల్చింగ్ షీట్లు పంటను బట్టి, వాతావరణాన్ని బట్టి వివిధ రంగులు మరియు మైక్రాన్ల మందంలో లభిస్తాయి. టమాటో పంటకు ఎరుపు లేదా నలుపు, సిమ్లా మిర్చికి ఎరుపు, క్యాబేజీకి పసుపు రంగు షీట్లు వాడితే అధిక దిగుబడి వస్తుంది. కొబ్బరి చెట్లకు వెండి రంగు షీట్ వాడితే కొమ్ము పురుగు తాకిడి నివారించవచ్చు. ఉద్యాన పంటల్లో కలుపు మొక్కల సమస్య, నీటి వృధా, నేల తేమ కోల్పోవడం ఇవన్నింటికీ ఒకే పరిష్కారం వీడ్ మ్యాట్. రైతుల శ్రమను తగ్గించి దిగుబడిని పెంచే ఆధునిక సాంకేతికత గురించి తెలుసుకుందాం. వీడ్ మ్యాట్ అనేది ప్రత్యేకమైన పాలీప్రొపిలీన్ వస్త్రం. దీనిని మొక్కల వరుసల మధ్య పరచడం ద్వారా కలుపు మొక్కలు పెరగకుండా అడ్డుకుంటుంది. అదే సమయంలో నీరు, గాలి నేలలోకి సులభంగా చేరేలా చేస్తుంది. సాధారణ ప్లాస్టిక్ మల్చింగ్తో పోలిస్తే వీడ్ మ్యాట్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది 3 నుండి 5 సంవత్సరాల వరకు ఉపయోగించవచ్చు. అవసరమైతే తీసి మళ్లీ అమర్చుకోవచ్చు. వర్షపు నీరు నేలలోకి చేరుతుంది. పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుంది. వీడ్ మ్యాట్ను నిమ్మ, బత్తాయి, జామ, దానిమ్మ, మామిడి వంటి పంటలతో పాటు పూల పంటలు, నర్సరీలలో కూడా విజయవంతంగా ఉపయోగించవచ్చు. గ్రీన్ హౌస్ లేదా హరిత గృహాలను 200 మైక్రాన్ల యూవీ స్థిరీకృత ప్లాస్టిక్ షీట్తో నిర్మిస్తారు. ఈ గ్రీన్ హౌస్ లేదా హరిత గృహాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా సంవత్సరం పొడవునా పంటలు పండించవచ్చు. బహిరంగ పొలాలతో పోలిస్తే దిగుబడులు 3 నుండి 4 రెట్లు ఎక్కువగా ఉంటాయి. టిష్యూ కల్చర్ మొక్కలను దృఢపరచడానికి, నారు త్వరగా పెరగడానికి ఇది ఎంతో అనుకూలం. ఇందులో ఉష్ణోగ్రత, తేమ మరియు కార్బన్ డై ఆక్సైడ్ శాతాన్ని నియంత్రించడం ద్వారా కిరణజన్య సంయోగక్రియ వేగవంతమై మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. నైలాన్ వలలతో తయారు చేసిన గృహాలను షేడ్నెట్ హౌస్లు అంటారు. ఇవి మొక్కలను తీవ్రమైన ఎండవేడిని రక్షిస్తాయి. ఆకుపచ్చ నెట్ కిరణజన్య సంయోగక్రియను పెంచుతుంది. నలుపు నెట్ నర్సరీ మొక్కల పెంపకానికి అనుకూలం. తెలుపు లేదా నలుపు నెట్ జెర్బెరా, ఆంథూరియం వంటి పూల మొక్కలకు శ్రేష్టం. అలాగే 20 నుండి 60 నంబరు కలిగిన కీటక నిరోధక వలలు, ఇన్సెక్ట్ నెట్స్ వాడటం వల్ల రసం పీల్చే పురుగులు, ఇతర తెగుళ్ల బారిన పడకుండా పంటలకు రక్షణ లభిస్తుంది. పంటలకు క్లిష్ట సమయాల్లో జీవనాధార తడులు అందించడానికి వ్యవసాయ కుంటలు చాలా ముఖ్యం. అయితే కుంటల్లో నిల్వ చేసిన నీరు నేలలోకి ఇంకిపోవడం వల్ల దాదాపు 70% నీరు వృధా అవుతుంది. ఈ నీటి నష్టాన్ని నివారించడానికి 250 మైక్రాన్ల లేదా 100 గేజ్ అగ్రిఫిల్మ్ ప్లాస్టిక్ షీట్తో కుంటకు లైనింగ్ చేస్తే 98% నుండి 100% నీటి ఇంకుడు నష్టాన్ని అరికట్టవచ్చు. సిమెంట్ లైనింగ్తో పోలిస్తే దీని నిర్మాణ ఖర్చు కేవలం 1/3 వంతు మాత్రమే. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే ఈ ప్లాస్టిక్ లైనింగ్ దాదాపు 10 సంవత్సరాల వరకు మన్నికగా ఉంటుంది. ఈ విధంగా వ్యవసాయం మరియు ఉద్యాన రంగాల్లో ప్లాస్టికల్చర్ వల్ల తక్కువ నీరు, తక్కువ ఖర్చుతో అధిక లాభాలు గడించవచ్చు. మల్చింగ్ షీట్లు, వీడ్ మేట్, షేడ్ నెట్లు, గ్రీన్ హౌస్ల నిర్మాణానికి లభించే ప్రభుత్వ రాయితీల వివరాల కోసం మీ జిల్లాలోని ఉద్యానాధికారులను సంప్రదించవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. మరిన్ని వ్యవసాయ ఆధారిత వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.